దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభవందనాలండి. మరి వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు నాయన. కొద్ది నిమిషాలు నీ పిల్లలకు నీ వాక్యాన్ని తెలియజేయడానికి సిద్ధపడుతూ ఉండగా నన్ను నీకు ఆత్మతో నింపండి. నన్ను మరుగుపరిచి మీరే నీ శ్రేష్టమైన మాటలు వినిపించి విని వారిని బలపరిచి నీకు మహిమ తెచ్చుకోమని రక్షకుడు ప్రభువైన యేసు దయగల నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు పాప శిక్ష నుండి విడుదల అనే విషయంలో మనం చూద్దాం. గత సందేశాల్లో పాపానికి శిక్ష అనేది తెలియపరిచాను. దేవుని యొక్క మాట ధిక్కరిస్తే, దేవుని మాట తృణీకరిస్తే, దేవుని ఆజ్ఞను పాటించకపోతే దేవుడు ఎలాంటి శిక్ష విధిస్తాడో మనం ఆది కాండంలోనే చూసాం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు తప్పు చేసిన వారిని, దేవుని మాటను ధిక్కరించిన వారిని ఎవరెవరిని ఎలా శిక్షించాడు, శిక్షించి కొందరిని ఏ రీతిగా మరలా తన యందు బలపరుచుకున్నారు. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో అనేక చరిత్రలు ఉన్నాయి. అయితే ఈరోజు పాపము నుండి లేదా పాప శిక్ష నుండి మనం అసలు ఎలా తప్పించబడ్డాం, బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుని వెళదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అన్నాడు. అంటే సాధారణంగా పాపం చేసిన వాడు శిక్ష ఉంది, శిక్షను వాడు పొందాల్సిందే. అయితే ఈ వాక్యాన్ని మనం చదివితే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తులో ఉంటే ఇక శిక్ష విధించడా? ఇక పాపం చేసిన వాడిని విడిచిపెట్టేస్తాడా అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవుడు మాట తప్పేవాడు కాదు. తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పొందుతావు అని చెప్పి తెలియపరిచిన తర్వాత అలా తప్పు చేసిన వాడిని శిక్షించకుండా విడిచిపెట్టేవాడు మాత్రం ఎంత మాత్రం కాదు. మరి అలాంటప్పుడు మరి క్రీస్తునందు మనకి శిక్ష లేకుండా ఎలా పోయింది? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క సేవకుల ద్వారా ఈ మాట వ్రాయించారు. మరి క్రీస్తులో శిక్ష లేకుండా ఏమైంది, ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తే ఇదే అధ్యాయంలో రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో నేను మధ్య నుండి చదువుతున్నాను. 4వ వచనం సగం నుండి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇదండి. ఎందుకు యేసుక్రీస్తునందు ఉన్నవారికి శిక్ష లేదు? వారు ఎందుకు శిక్షింపబడరు?
అనే విషయాన్ని మనం ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిశీలన చేసినట్లయితే దేవుడు త్రిత్వము అని చెప్పి మనం ఎరిగి ఉన్నాం కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్నాడు అని మనకు తెలుసు కనుక తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుని పాప శరీరాకారంతో పంపించాడట. కారణం ఈ మానవులు చేసిన అపరాధము, పాపము, వీటన్నిటినీ కూడా ఈ కుమారుడు భరించి, వారి శిక్షను ఈ కుమారుడు భరించి వారందరికీ విడుదలనివ్వాలని దేవుడు కోరుకున్నాడట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన అంటే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. అంటే యేసుక్రీస్తుకు విధించాడు. ఈ మానవులందరూ చేసిన ఈ పాప శిక్షను యేసుక్రీస్తుకు విధించాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఇప్పుడు మానవుల యొక్క పాప శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు వారు భరించారు కనుక ఇక మానవుల మీద ఆ పాప శిక్ష పడకుండా ఈ మానవుడు తప్పించబడ్డారు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, క్రీస్తు యేసునందు కనుక ఉంటే నీకు శిక్ష లేదు. ఏమండి? అంటే వారందరి శిక్షలు కూడా, వారందరి పాప శిక్షను రక్షకుడని యేసుక్రీస్తు వారు భరించారు. మనం దేవుని ఎరిగిన వరంగా మనందరికి తెలుసు, యేసుక్రీస్తు వారు శిక్షను భరించిన విధానం మనకి ఆయన సిలువ వేయబడిన ఆ పరిస్థితులు మనం గమనిస్తే అర్థమవుతూ ఉంటుంది. ఆయన సిలువ వేసి చంపాలని వాళ్ళు ఇష్టపడినప్పుడు, సిద్ధపడినప్పుడు, ఆయన పట్టబడినప్పుడు, ఆయనను బంధించినప్పుడు వారు త్వరితముగా శిక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తు వారిని ఎంతగా వాళ్ళు శిక్షించారనంటే, ఎంతగా ఆయనను బాధ పెట్టారంటే, ముఖం మీద ముసుగు వేసి గుద్ది, నీవు ప్రవక్తవు కదా, ఎవరు నిన్ను గుద్దారో చెప్పు అన్నారు. ముఖం మీద ఉమ్మి వేసి ఆయన్ను అపహాస్యం చేశారు. కొరడాలతో కొట్టి ఆయన శరీరాన్ని తునాతునకలు చేశారు. చివరికి సిలువలో చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టి ఆయన సిలువలో చంపారు. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఆ బాధలన్నీ కూడా ఎందుకు భరించారంటే, ఇదంతా మానవుల యొక్క పాపం, ఇది మానవుల యొక్క శిక్ష. మానవుడి యొక్క శిక్షను, ఈ పాపాన్ని ఆయన భరించారు ప్రియులారా. ఆయన అటురీతిగా భరించారు గనుకనే ఈనాడు మానవులుగా మన మీద ఆ పాప శిక్ష లేకుండా తప్పించబడింది. ఏమండి? కాబట్టి ప్రియులరా, పాపానికి శిక్ష విధించే దేవుడు శిక్ష విధించడు అనేది కాదు. శిక్ష విధించాడు, కానీ ఎవరి మీద, దీని మీద అంటే కుమారుడైన క్రీస్తు మీద శిక్ష విధించి మనందరినీ కూడా విమోచించారు. పేతురు పత్రికలో చెప్తూ ఉంటున్నాడు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం చదువుదాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు
మన పాపములను మ్రాను మీద మోసికొనెను అనుంది. అంటే మన పాపాలనట ఆయన మ్రాను మీద, అంటే సిలువ మీద మోసుకుపోయాడటండి. అంటే మన మీదకి శిక్ష రాకుండా మన శిక్షా భారం అంతా కూడా ఆయన మ్రాను మీద మోసుకుని పోయాడట. అందుచేతనే మనకి శిక్ష లేదు అని చెప్పి బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. అండ్ మరొక విషయాన్ని మనం చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచన భాగంలో తెలియపరుస్తున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, అంటే మనందరినీ కూడా విడిపించాలని యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొందారు. అంటే ఆయన మరణము పొందటం వల్ల, అంటే మన శిక్షను ఆయన మీద వేసుకుని ఆయన చనిపోవటం వల్ల మనమందరం కూడా శిక్ష నుండి తప్పించబడి విమోచింపబడ్డాం మనమందరం కూడా. అందుచేతనే ఈరోజున ఈ వాక్యాన్ని మనం చదువుతుంటే యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియో లేదు. అంటే వారు చేసిన అపరాధాలన్నీ ఆయన భరించాడు, వారిని విడుదల చేశాడు. అయితే యేసుక్రీస్తునందు విడుదల పొందుకున్న మనం, యేసుక్రీస్తు ద్వారా శిక్ష నుండి తప్పించబడిన మనం మరి మరల పాపం చేయడానికి అవకాశం ఉందా? ఒకవేళ మరల మనం పాపం చేస్తే మరలా శిక్షకు వెళతామా, లేకపోతే విడుదల పొందుకుని ఉన్నామని చెప్పి ఇక విపరీతంగా మరలా పాపం చేయడానికి అవకాశం ఉందా అని అంటే ప్రియులారా, బైబిల్ చెబుతూ ఉంటుంది, పాప విషయంలో చనిపోయిన మనం మరల దానిలో ఎలా బ్రతకగలమో అంటాడు. అంటే యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత వాడు పాప విషయంలో చనిపోయినవాడు. ఇక వాళ్ళలో పాప బీజము అనబడింది ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాడు బాప్తిసం పొందుతాడు. ఆ బాప్తిసం పొందటం వల్ల తన మునుపటి జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని ఆ సమయంలో వాళ్ళు ధరించుకొని ఇక మీదట వాళ్ళు ఆత్మీయ విధానములు జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇక పాపం చేయడానికి అవకాశం ఉండదు ఇక బైబిల్ ప్రకారంగా. మరి ఈనాడు మనం చూస్తుంటే ఎంతోమంది క్రైస్తవులుగా ఉండి మరలా యథేచ్ఛగా పాపాలు చేస్తూ ఉన్నవారు కనబడుతూ ఉంటారు. పాపం చేస్తూ దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. పాపం చేస్తూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. పాపం చేస్తూనే దేవుని వాక్యాన్ని చక్కగా వినేవాళ్ళు ఉన్నారు. మనం చాలామందిని చూస్తాం అటువంటి వాళ్ళు. మరి ఏంటిది అని అంటే వాళ్ళు భ్రమ కలిగిన భక్తులు ఉన్నారు. అంటే కేవలం వాళ్ళు భ్రమ, మేము భక్తులము, మేము క్రీస్తు నమ్మాము అని భ్రమలో ఉన్నారు, కానీ వారు నిజమైన క్రైస్తవులు కారు అన్నమాట. అంటే నిజంగా నీవు క్రీస్తుని అంగీకరిస్తే, ఇదిగో నా కొరకు నా రక్షకుడైన ప్రభువు చనిపోయాడు, నన్ను ఆ శిక్షా విధి నుండి తప్పించాడు అనే విషయాన్ని గమనిస్తే మరల వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి అవకాశము ఉండదు. ఈ విషయాన్ని మనకి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, ఒకవేళ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ మరల కనుక మనం పాపం చేసేస్తే మరి అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ హెబ్రీ పత్రికలోనే చెబుతున్న మాటలను ఒకసారి మనం వ్రాయబడిన మాటలు చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు
బలి ఇకను ఉండదు. అంటే యేసుక్రీస్తు వారు మన పాపశిక్ష తొలగించడానికి బలిపశువు అయిపోయాడు. ఆయన బలి అయ్యి ఆయన బలి అర్పణము ద్వారా మనకు విడుదలనిచ్చాడు. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు ఇక బలి లేదు. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకొని, సత్యం అని అంటే యేసు అన్నమాట అండి. నువ్వు యేసుని క్రీస్తుని తెలుసుకొని అనుభవ జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారి విధానాలంతా కూడా నువ్వు అనుభవపూర్వకంగా గుర్తించి ఆయనలో ప్రయాణం కొనసాగిస్తూ నువ్వుండి ఒకవేళ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అని అంటున్నాడు ఇక్కడ. అంటే పాపం చేయకూడదని నీకు తెలిసినప్పటికీ మరలా నీవు కనుక ఒకవేళ పాపం చేసినట్లయితే ఏం జరుగుతుంది? మరి శిక్ష నుండి తప్పించాడు, ఇక నీ మీదకి ఏ శిక్ష రాదు అని నీవు గమనించని నీవు ఇక యథేచ్ఛగా పాపం చేయడం మంచిదా? లేకపోతే ఏమన్నా ఇంకా దేవుడు దాని కొరకు ఏమన్నా వ్రాయించాడంటే ఇక్కడ చెబుతున్నాడు, పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు. ఇక బలి లేదు. మరేముంది? కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణ అగ్నియు ఇకను ఉండును అన్నాడండి. ఇక నీ కొరకు ఏముంటుందంటే దహించే అగ్ని ఉంటుంది. దహించే అగ్ని అంటే నిత్య నరకము. ఇక నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు, కానీ ఇక నరకము నుండి తప్పించబడే పరిస్థితి నీకైతే లేదు అంటున్నాడండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, పాప శిక్ష అంత భయంకరమైనదో పాత నిబంధన చెబుతుంది మనకి. ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు దేవుడు. దావీదు నా ఇష్టానుసారుడు అని చెప్పినప్పటికీ దావీదు చేసిన పాపాన్ని తన మీదకు పంపించాడు శిక్షా విధిని. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అని మోషే గురించి చెప్పినప్పటికీ చిన్న మాట, కాని మాట పలికినందువల్ల మోషేను కనాను దేశం వెళ్లకుండా ఆపేసాడు దేవుడు. కాబట్టి దేవుడు తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు. క్రీస్తునందు ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడడం నేర్పిస్తాడు. కాబట్టి క్రీస్తుని తెలుసుకున్న మనం ప్రియులరా, క్రీస్తు మన యొక్క శిక్షా భారాన్ని ఆయన భరించి మనకు విడుదలనిచ్చాడు అని గ్రహించిన మనం మరలా పాపానికి వెళ్లకుండా, మరలా ఒకవేళ పాపం చేస్తే ఇక న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడటమాట. అంటే ఇంకా తప్పించుకునే అవకాశం మరలా దొరకటం లేదు అనే విషయాన్ని గమనించుకుని జాగ్రత్త పడి పశ్చాత్తాపడి ప్రభుని వేడుకుని, ప్రభువా క్షమించు, మన్నించు అని ఒకవేళ లోపము ఏదైనా కనబడితే పశ్చాత్తాపడి ఆ పరిస్థితులను తప్పించబడి దైవిక విధానంలో దేవుని పిల్లలుగా తగినట్లుగా సాగిపోయేవారుగా ఉండాలి అని, ఉంటారు అని కోరుకుంటూ ఇంతటితో మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటల్ని మీ అందరి వినికిడిలో భద్రము చేయునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడ ప్రేమ గల తండ్రి, వందనాలు నాయనా. ఎంతవరకు నీ పిల్లలకు నీ వాక్యాన్ని ప్రకటించాను, విన్నారు. వినిన వాక్యాన్ని హృదయంలో ఉంచి ఆయన ఏ ఒక్కరు కూడా ఆయన పాపానికి వెళ్ళక, పాప శిక్ష అంత భయంకరమైనదో పాత నిబంధన తెలియపరుస్తుంది కనుక వాటిని గమనించుకొని ఆయన క్రీస్తు ద్వారా శిక్ష లేకుండా చేసిన విధానాన్ని తెలుసుకొని ఆయన పాపం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా తమను తాము జాగ్రత్త పరుచుకుంటూ ఆయన తగినట్లుగా నీలో కొనసాగే ధన్యతనివ్వండి. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని ఆయన విన్నారో వారందరి కుటుంబాల్లో ఆయన నీ సహాయము దయచేసి అందరికీ మేలును అనుగ్రహించండి. బలహీనలు బాగుపరచండి, బాధ నుండి విడిపించండి, అశాంతి నుండి తప్పించండి, కీడైన ప్రతి పరిస్థితి నుండి కూడా విడుదలనివ్వండి. ప్రభు వందనాలు. ప్రతి కుటుంబానికి మేలు చేసి మహిమ తెచ్చుకోమని నీ చిత్తమైతే మరొక్కసారి
మరొక వాక్యాన్ని నీ పిల్లలకు అందించే భాగ్యాన్ని నాకును ఆయన నీ పిల్లలు తెలుసుకొని మరింతగా ఆత్మలో అభివృద్ధి చెందే ధన్యత నీ పిల్లలకు దయచేసి నడిపించమని రక్షకుడని యేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం సదాకాలం అందరికీ తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.